తమిళనాడు, ఆంధ్ర తీర జిల్లాలను దిత్వా తుఫాన్ కలవరపెడుతోంది. ఇప్పటికే అనేక జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ప్రకటించారు. దిత్వా ఇప్పటికే శ్రీలంకను అతలాకుతలం చేసింది. అక్కడ దాదాపు 123 మంది మరణించారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ సాగర్ బంధు పేరిట శ్రీలంకకు సహాయక సామగ్రిని అందించింది. మరింత సాయం అందించేందుకు సిద్ధమని ప్రధాని మోదీ ప్రకటించారు. అటు ఆగ్నేయాసియా దేశాలను సెన్యార్ తుఫాను భారీగా దెబ్బతీసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా థాయిలాండ్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియా, మలేసియాలను కూడా సెన్యార్ తుఫాను వణికిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం దిత్వా తుఫాన్గా మారి భారత్ వైపు దూసుకొస్తోంది. దీంతో తమిళనాడు తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వేస్తున్నాయి. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్టులను జారీ చేసింది. పుదుచ్చేరి, కడలూరు, మైలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు, ఏపీకి రెడ్ అలర్ట్ ఇష్యూ చేశారు. ఏపీలోని తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తమిళనాడు, పుదుక్కొట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట్ తదితర జిల్లాలు, కారైకల్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా దిత్వా తుఫాన్ శ్రీలంకను ఇప్పటికే అల్లకల్లోలం చేసింది. దీని ప్రభావంతో అక్కడి ప్రాంతాల్లో గత వారం రోజులుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. దిత్వా కారణంగా శ్రీలంకలో దాదాపు 123 మంది మరణించారు. మరో 130 మంది గల్లంతయ్యారు. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జల దిగ్బంధమయ్యాయి. వరదల కారణంగా 148,000 మంది ప్రభావితమయ్యారు. సుమారు 43,995 మందిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా ప్రవహించే కెలనీ నది ఉప్పొంగడంతో నదీ తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. దేశంలోని అనేక నగరాలు వరదలో చిక్కుకుపోవడంతో శ్రీలంక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్ని మూసివేసింది. రైలు సర్వీసులు నిలిపివేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత్ ముందుకొచ్చింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరిట బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే విమానంలో సహాయ సామాగ్రిని పంపించింది. హిండన్ ఎయిర్ బేస్ నుంచి 2 విమానాల్లో 21 టన్నుల నిత్యావసర సరుకులు, శానిటరీ సామాగ్రి, అత్యవసర పరికరాలతో బయలుదేరాయి. శనివారం తెల్లవారుజామున కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ఇవి ల్యాండ్ అయ్యాయి. అక్కడి భారత రాయబార కార్యాలయం, శ్రీలంక వైమానిక దళం అధికారులకు వీటిని అప్పగించారు. శ్రీలంకలో తుఫాన్ ప్రభావంతో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మరోవైపు సెన్యార్ తుఫాన్ కారణంగా ఆగ్నేయాసియా దేశాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో థాయిలాండ్ అతలాకుతలమవుతోంది. 12 దక్షిణ ప్రావిన్స్లలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కుంభవృష్టి ధాటికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఒక్క సాంగ్లా ప్రావిన్స్లోనే 110 మంది మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. అధిక సంఖ్యలో భవనాలు నీట మునిగాయని, వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయని, తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. ఈ వరదల ప్రభావంతో 32 మంది ప్రభావితమయ్యారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాలు జలమయంలోనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు ప్రజల దైనందిన జీవితం దెబ్బతింది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రభుత్వం సాయుధ దళాలను సహాయక చర్యల కోసం రంగంలోకి దించింది. అటు మలేషియాలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. ఇండోనేషియాలోనూ భారీ వర్షాలు కురియడంతో అక్కడి ప్రావిన్స్లు అస్తవ్యస్తమయ్యాయి. సుమత్రా ప్రావిన్స్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడటంతో 17 మంది మరణించారు. 6 గల్లంతయ్యారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన వంతెనలు ధ్వంసమయ్యాయి. పలు జిల్లాల్లో వేలాది ఇళ్లు ప్రభావితమయ్యాయి. బురద, శిథిలాల కారణంగా ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. అనేక ప్రాంతాలలో కొండచర్యలు విరిగిపడి బురద, రాళ్లు పేరుకుపోవడంతో పాటు చెట్లు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సిబోల్గా నగరంలో 5 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీసింది. గాయపడిన మరో 3 కాపాడింది. గల్లంతైన మరో 4 కోసం అన్వేషణ కొనసాగుతోంది. పక్కనే ఉన్న తపనులి జిల్లాలో కొండచర్యలు విరిగిపడటంతో ఒక కుటుంబంలోని 4 మరణించారు. ఇదే జిల్లాలో మరో 8 మంది మృతదేహాలను వెలికితీశారు.
2800 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇండోనేషియాలోని మరో ద్వీపం జావాలో కొండ చర్యలు విరిగిపడి 38 మంది మరణించారు. వారిలో 13 మంది ఆచూకీ లేదు. ఇదిలా కొనసాగుతుండగానే బోల్గా, తపనులితో పాటు పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.